మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ధనురాశి వారికి 2026వ సంవత్సరం జనవరి నెల సాధారణమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏమిటి అంటే, జన్మ రాశి యందు ఉన్నటువంటి రవిగ్రహము, జన్మ రాశి యందు ఉన్నటువంటి కుజగ్రహం యొక్క దోషం పోతూ ఉన్నది. ఇక్కడ పంచగ్రహ కూటమి పడుతూ ఉన్నది. సరే, ఈ పంచగ్రహ కూటమి గురించి పక్కన పెడితే, దీర్ఘ సంచార గ్రహాల్లో రాహువు మిశ్రమమైనటువంటి స్థానంలో ఉన్నారు. గురుబలం ఉన్నది. సప్తమ స్థానమందు గురుడు పూర్ణంగా యోగిస్తూ ఉన్నారు. ఆయన యొక్క వక్రగతులు ఇవన్నీ కూడా పోయాయి కాబట్టి అర్ధాష్టమ శనేశ్వరుని యొక్క స్థితి. సరే, ఇది ఒక్క విషయం కొంత బాధించినప్పటికీ, ఈ పంచగ్రహ కూటమిలో భాగంగా 2వ స్థానమందు శుక్రుడు కానీ, బుధుడు కానీ, చంద్రుడు కానీ తృతీయ స్థానమందు యోగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ఈ పంచగ్రహ కూటమి ధనురాశి వారికి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది తప్పితే నెగిటివ్ రిజల్ట్ ఉండదు. కొంత ఏమైనా నెగిటివిటీ ఉంటే రవి కుజుల వల్ల వస్తుంది. అది ఏ రకంగా వస్తుంది? నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశిగతే రవవు. విత్తము అంటే 2వ స్థానంలో ఉన్నటువంటి రవి కుజుల యొక్క స్థితిగతుల వల్ల నిష్ఫలం కృషి వాణిజ్యం. ఎంత కష్టపడ్డా కూడా ఫలితం కొంత శూన్యంగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? పని చేయడం మానేస్తాం. పని చేస్తే ప్రతిఫలం తక్కువగా ఉన్నప్పుడు పని చేయడం మానేస్తే మనకి ప్రయోజనమే కదా. కాబట్టి ఈ నెలంతా బద్ధకంగానే గడపండి, తిరగడానికి గడపండి, బంధువుల ఇళ్ళకి వెళ్ళండి, తీర్థయాత్రలకు వెళ్ళండి, విందు విహారయాత్రలు చేస్తూ ఉండండి. ఇక్కడ గ్రహస్థితి ప్రతికూలంగా ఉంటే దాన్ని అనుకూలంగా ఎలా మలుచుకుంటాము? ఫలానా పని చేస్తే ఒరే ప్రతిఫలం తక్కువగా వస్తుంది ఈ గ్రహస్థితి వల్ల అనుకున్నప్పుడు పని చేయడం మానేయడమే. పని చేయడం మానేస్తే ప్రతిఫలం తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మనకి సంబంధం ఉంది. కాబట్టి తెలివితేటలతోటి వ్యవహరించండి. సప్తమంలో గురుడు ఉన్నప్పుడు రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం. కాబట్టి సప్తమ గురుడు అక్కడ మీకు డబ్బు ఇస్తున్నాడు, పదవి ఇస్తున్నారు, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నారు, కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తున్నారు. అంటే గురుడు ఒక పెద్ద దిక్కులాగా, ఓ పెద్దన్న ఎలా ఉంటాడు, తండ్రి ఎలా ఉంటాడు, అలా గురుడు మనకి ఈ నెలంతా కూడా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నెలలో పని చేయకపోయినా పెద్ద ప్రమాదం ఏమీ లేదు, చేసినా ఉపయోగం లేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే జనవరి నెలని అత్యద్భుతంగా దాటేసినట్టే. చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు, సక్సెస్ఫుల్లీ వేస్టెడ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ న్యూ ఇయర్ అని, ఫస్ట్ మంత్ ఆఫ్ న్యూ ఇయర్ అని చెప్పి పెట్టుకుంటూ ఉంటారు. అంటే కొత్త సంవత్సరంలో ఒక నెల వృధాగా పోగొట్టేశాము. అలా భావించవద్దు. ఒక్కొక్కసారి వృధాగా పోవడమే చాలా మంచిది. దాన్ని మనం తీసుకుంటేనే వచ్చేటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వదిలిపెట్టడంలో ఒక్కొక్కసారి ఆంతర్యం చాలా దాగి ఉంటుంది. కాబట్టి ఈ నెలను వదిలిపెట్టేయడమే మంచిది. 15వ తారీఖు దాటాక మాత్రం కొంత ఫలితాలు పాజిటివ్గా ఉన్నాయి. ఈ నెలలో మరీ ముఖ్యంగా ధనురాశి వారి యొక్క స్థితిగతులు కొంత మార్పు చెందుతూ ఉన్నాయి. ఆలోచన ధోరణిలో మార్పు వస్తుంది, ఆచరణ ధోరణిలో మార్పు వస్తుంది. ఈ రకమైనటువంటి ఫలితాలను మనం ఆశించవచ్చును. అలాగే ప్రత్యేకించి ఈ మాసంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి, ఏదైనా ఒక మంచి చేయడానికి అసలు మనం ఏం చేయాలంటే, మంచి ఫలితం రావాలి, పాజిటివ్గా ఉండాలి అంటే ధనురాశి వారు ప్రత్యేకించి ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి. ఈ మాసంలో పూర్వాభాద్ర నక్షత్రం రోజున కానీ, మంగళవారాలు కానీ, శనివారాలు కానీ ఏదో ఒకటి మీరు ప్రామాణికంగా తీసుకుని ఆంజనేయ స్వామికి సంబంధించిన దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణలు చేసి దీపారాధన చేయాలి. ప్రతిరోజు చేయవలసినటువంటిది ఏంటి అంటే, ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణ కానీ, ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా పారాయణ కానీ ఇవి చేస్తూ ఉండండి. మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి ఈ రాశి వారికి. స్వస్తి. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలగాలని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని, అలాగే ఈ సంవత్సరంలో ఏర్పడేటువంటి దేశారిష్ట యోగాలు, దుర్భిక్ష ఉల్కాపాతాలు లేదా మరేతరత్ర దోషాదుల వల్ల ప్రజలు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని మరొకసారి ప్రార్థిస్తూ, నూతన సంవత్సరంలో ఈ ఆంగ్ల సంవత్సరంలో మొట్టమొదటి నెల జనవరి నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ నెలలోనే పంచగ్రహ కూటమి అనేటువంటిది సంభవించబోతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి ప్రభావాలను సైతం మనం విశ్లేషణ చేసుకుందాం. దానికన్నా ముందు సంక్రాంతి ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి దాని మీద కొంతమందికి సందిగ్ధత ఉన్నది. నిజానికి భారతదేశ
ఆమోదిత భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత పంచాంగ రీత్యా 15వ తారీఖు నాడు సంక్రమణ పుణ్యకాలము అనేటువంటిది అందరూ గుర్తుపెట్టుకోవాలి. 15వ తారీఖు నాడే రవి ధనురాశిని వదిలిపెట్టి మకర రాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రారంభం చేస్తూ ఆయన యొక్క దిశ అంటే ఆయన ప్రయాణము ఉత్తరం దిక్కుగా ప్రారంభం చేస్తూ అది దేవతా కాలమానం ప్రకారం పగలు కాబట్టి ఆ రోజున సంక్రమణ పుణ్య రోజున చేసేటువంటి విశేషమైనటువంటి స్నానములు, దానములు, జపములు, తపములు వీటన్నిటికీ విశేషమైనటువంటి ఫలాన్ని ఆయన వసగుతూ ఉన్నారు. అది జనవరి 15వ తారీఖు కాబట్టి ప్రభుత్వం కూడా సెలవులు ఆ రకంగానే ఇచ్చింది కాబట్టి ఏమాత్రం సందేహం లేదు. 14, 15, 16 పండగలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక జనవరి నెల ద్వితీయార్థంలో అంటే 15వ తారీఖు దగ్గర నుండి ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి చాలా విశేషంగా దీని గురించి చెప్పుకోవాలి. మకర రాశి యందు రవిగ్రహము, కుజగ్రహము, శుక్రగ్రహము, బుధగ్రహము, చంద్రగ్రహము వెరసి 5 గ్రహాల తాలూకు స్థితిగతులు ఇది కాలపురుషునికి దశమ కేంద్రమందు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఇది విశేషంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. దేని మీద? వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులపైన దీని యొక్క ప్రభావం ఉండబోతూ ఉన్నది. అలాగే అగ్నితత్వ సంబంధం ఉన్నటువంటి రవి కుజులు ఇద్దరూ కూడా భూతత్వ రాశి యందు నెలకొని ఉన్నారు. ఇక్కడ గమనించండి, ఇక్కడ మకరం భూతత్వ రాశి, ఆ రాశి యందు అగ్ని సంబంధమైన గ్రహాలు అంటే రవి కానీ కుజుడు కానీ ఉండడం వల్ల ఇది అకారణమైనటువంటి ఎండలను కూడా సూచిస్తుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే రాజకీయపరమైనటువంటి విషయాలు కొంచెం ఆసక్తిని కలగజేస్తాయి. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు అవి కూడా కొంత వెనకబడుతూ ఉండేటువంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా ఉద్యోగాదుల మీద ప్రభావంగా ఈ విషయం ఈ రవికుజులు అలాగే బుధ, శుక్రులు, చంద్రులు కలిసి ఉన్నటువంటి స్థితి ప్రధానంగా అది ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కూటమి, పంచగ్రహ కూటమి 12 రాశుల పైన ఏ విధమైన ప్రభావాన్ని చూపెడుతుంది అనేటువంటిది మనం క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకండి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. సో 2026 జనవరి మాసం ధనుసు రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో గురువుగారి నుండి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. జనవరి మాసం 2026 ధనుసు రాశి వారి పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుంది గురుగారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాతృ నమః. ధనస్సు రాశి, సహజంగా ధనస్సు రాశికి ఏంటంటే రాశ్యాధిపతి గురువు. అంటే ఎన్నో ధనుర్బాణాలు వేసైనా సరే ఆ పని చేయాలి, శక్తియుక్తుల్ని కాపాడుకోవాలి, ఎలా అయినా సరే పై మెట్టుకు సాధించాలని ధనస్సు మీనరాశుల వాళ్ళ యొక్క ఆలోచనలు అలా ఉంటాయి. అంటే మీనరాశికి కూడా అధిపతి గురువే. అంటే ఎట్టి పరిస్థితిలో జీవితాన్ని మహేష్ బాబు సినిమాలో అన్నట్టుగా కుర్చీ మడత పెట్టి కొడతాం అన్నట్టుగా అలా ఖచ్చితంగా సాధించాలని కొంతమందిలో పట్టుదల బాగా ఎక్కువ ఉంటుంది. అంటే అది విజయం సాధించే వరకు వాళ్ళు నిద్రపోరు. సరే, మంచి యాంబిషనే అది. ఏదైతే ఒక ఎయిమ్, ఒక గోలు, ఒక యాంబిషన్ అనేది ఏదైతే ఉంటుందో అది చేసుకోవటంలో తప్పు లేదు. ఏదో ఒకటి ఒక విజయాన్ని సాధించాలంటే ఏమిటంటే అది చిన్న వయసు దగ్గర నుంచి కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది. అది ఏదో ఉంటుంది, తర్వాత మళ్ళీ మారిపోతుంటారు. అంటే చిన్న వయసులో ఒక అబ్బాయిని మనం అడిగామనుకుంటే, ఉదాహరణకి నువ్వు డాక్టర్ అవుతావు, ఇంజనీర్ అవుతావు, పోలీస్ డిపార్ట్మెంట్ లెక్చరర్ అవుతావు అంటే మళ్ళీ వయసు పెరిగే కొద్దల్లో వాళ్ళలో మార్పులు వస్తూ ఉంటాయి. అంటే లక్ష్యం మారిపోతుంటుంది. అలాంటి వ్యవహారాలు చాలామంది ఉంటుంది. ఎగ్జాంపుల్, మా ఇంట్లోనే మన తెలంగాణ ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు మా అబ్బాయిని అడిగారు, ఏం చదువుతాను నాన్న అని. అనగానే పోలీస్ డిపార్ట్మెంట్ అన్నాడు. ఇప్పుడు మా వాడు 10th క్లాస్కి వచ్చి మారిపోయింది, మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ కాదు, వేరేది. రకరకాల మార్పులు ఉంటాయి. అలాగా మనిషి యొక్క మార్పులు సహజంగా జరుగుతూ ఉంటాయి నిజం చెప్పాలంటే. అయితే ఇప్పుడు అడిగినది, ఇప్పుడు ఎవరైతే మనం అబ్బాయిని అడుగుతామో అడిగిన తర్వాత పెద్దవాళ్ళైనా 40 ఏళ్ళకోసారి, 30 ఏళ్ళు, 20 ఏళ్ళు కొన్ని మార్పులు జరుగుతుంటాయి. మన ఇంట్లో మన పిల్లల్ని చిన్నప్పుడు ఒక రకంగా అనుకుంటారు, తర్వాత మళ్ళీ మారిపోతారు. 25 ఏళ్ళకి మారుతాడు, 30 ఏళ్ళకి మారుతాడు. ఇదే జూపల్లి కృష్ణారావు గారు మినిస్టర్ గారు మా అబ్బాయిని అడిగినప్పుడు, ఆ మినిస్టర్ గారు మంచి క్లోజ్లేండి, అయితే మా నాన్నగారే గురువు గారు ఆయనకి. అయితే అలా మార్పులు జరుగుతుంటాయి కొన్ని.
మార్పులు జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుందనంటే మా ఫ్యామిలీ కుటుంబంలో ఉండే మంత్రి గారులేండి, అంటే మా ఇంట్లో మా మెంబర్ అనుకుంటాం ఆయన సార్ని. అయితే మార్పు జరుగుతుంటుంది జీవితంలో. ధనుసు రాశి వాళ్ళకు కూడా బాగా ఎక్కువ మార్పులు జరుగుతుంటుంటాయి. అంటే ఒక రోజు ఉన్నది ఇంకో రోజు, ఇంకో రోజు ఉన్నది ఇంకో రోజు చేంజెస్ అవుతుంటుంది. కానీ లక్ష్యం మటుకు ఒకటిగానే ఉంటారు దిశలో. అంటే నేను ఏదో విజయాన్ని సాధించాలి, లైఫ్లో ముందుకు వెళ్ళాలి అనే పాయింట్ ఆలోచన చేసే వ్యక్తులు చాలామంది ఉంటారు ఇందులో. అయితే మంచి రాశి ధనుస్సు రాశి అంటే 10 మందిలో 6, 7 లక్ష్యాన్ని చేదుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. విద్య బాగా వస్తుంది, తెలివితేటలు బాగా వస్తాయి, బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ బాగా పెరుగుతుంది, మంచి జాబులు, ఉద్యోగాలు, మంచి వ్యాపారాలు, డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అయితే ధనుస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే ఈ నెలలో చాతుర్గ్రహ కూటమి ధనుస్సు రాశిలో ఏర్పడింది, అలానే మకర రాశిలో ఏర్పడింది. అదే విశేషం ఇక్కడ. అయితే ఈ మిథున రాశిలో గురువు వక్రగతిలో ఉండటం, మీనరాశిలో శని ఉండటం, అలానే రాహుకేతువులు కుంభసింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. మరి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే రాస్యాధిపతి గురువు సప్తమంలో ఉండి వక్రస్థితిలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు ఉంటాయి. సరే, ఒక గ్రహాన్ని మనం అనాలిసిస్ చేయటం కుదరదు. నిజం చెప్పాలంటే ఒక గ్రహం బాగలేదు అని అంటే ఇంకో గ్రహం బాగుండొచ్చు, దాన్ని లెవెల్ చేయొచ్చు. అదే గోచారం అంటారు. బర్త్ చార్ట్కి ట్రాన్సిట్ సిస్టానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. యాక్చువల్గా చెప్పదలుచుకుంటే వీక్షకులందరూ వినాలి. ఎంతకీ వాళ్ళు ధనుస్సు రాశి వాళ్ళకి నాయకంటి గారు చెప్పారు ఇలా అదృష్టం పట్టబోతుంది అనగానే హైదరాబాద్లో ఉండే 5 లక్షల మంది, గుంటూరులో ఉండే 3 లక్షల మంది భావించొద్దండి. ఇది ఎంతో కృషి చేస్తే ఆవగిందంత అదృష్టం ఉండాలంటారు చూశారు సామెతలో. ఆవగిందంత అదృష్టమే గోచారం. ఇక్కడ అది గోచారం అంటారు. అందువల్ల బర్త్ చార్ట్కి దానికి తేడా ఉంటుంది. ఇక్కడ ధనుస్సు రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ప్రధానంగా గురువు బాగలేకపోయినా శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉంది. శుక్రుడు ఏంటంటే 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో ఉంటే మంచివాళ్ళు వాళ్ళ రాశి నుండి. ఇక్కడ ధనుస్సు రాశి వాళ్ళకి జన్మంలో శుక్రుడు నాడు ఫెస్టివల్ తర్వాత వచ్చేటప్పుడు మన 2వ రాశిలోకి ఉంటాడు, మకర రాశి. 2 బోత్ మంచివే. అంటే బోత్ జోడియాక్ సైన్ కూడా మంచివే యాక్చువల్గా. అయితే అంటే ఇక్కడ 2 రాశుల్లో ఒక ఏదైతే ప్లానెట్ అనే వీనస్ ప్లానెట్ అనేది వాళ్ళ యొక్క రాశిలో ఉండటం, సెకండ్ ప్లేస్లో ఉండటం కూడా మంచిదే. కాబట్టి ఇక్కడ అందులో ధనుసు రాశి వాళ్ళకు కూడా షష్టమాధిపతి అలానే లాభాధిపతి శుక్రుడు ఉండటం వల్ల శుభ కార్యక్రమాల నిర్వహణ, తర్వాత వివాహాది శుభ కార్యక్రమాలు, వాహనాలు కొనుగోలు చేయటం, బంగారం కొనుగోలు చేయటం, బంగారు షాప్ వాళ్ళకు బాగుంటుంది, క్లాత్ షోరూమ్ వాళ్ళకు బాగుంటుంది, అలాగే కాస్మెటిక్స్ అమ్మే వాళ్ళకి కానీ, పూజా స్టోర్స్ వాళ్ళకి కానీ, జమాలజీ కానీ, అలానే సినిమా యాక్టర్లకు కానీ, సినిమాలో ఉండే ఎన్నైతే క్రాఫ్ట్స్ ఉంటాయో దానికి సంబంధించిన వ్యక్తులకు కానీ, అలానే శాటిలైట్ ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, వీళ్ళందరూ పనిచేస్తున్న వాళ్ళకి కానీ, చైర్మన్స్కి కానీ, ఎవరైనా సరే ధనుస్సు రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. అంటే సినిమా పరంగా బాగా అభివృద్ధి చెందే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. మన కొన్ని ఫేమస్ సినిమా యాక్టర్లు కూడా ధనుస్సు రాశి వాళ్ళే ఉన్నారు. అందువల్ల అందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. బాలకృష్ణ గారిది అయితే అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మిగతా గ్రహాల యొక్క కలయికను మనం చూస్తే గురువు బాగలేకపోవటం వల్ల కూడా కొన్ని వాయిదాలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాయిదాలు పడి తర్వాత మళ్ళీ సూపర్ హిట్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మిగతా గ్రహాలని రవిని చూసుకుంటే కొంత ఉద్రిక్తలు, కోపము, ఆవేశం కలగటం ఒకటి, బుధుడు వల్ల కొన్ని పనులు వెనక్కి వెళ్ళటం ఒకటి జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఇది సంక్రాంతి వరకే. సంక్రాంతి తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. చాలా హై స్పీడ్లో వెందుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నూతన వ్యాపారాలు, నూతన ప్రయత్నాలు చేసుకోవచ్చు. శని వల్ల మటుకు తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కానీ, వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ఒకళ్ళ గురువుగారు తల్లిదండ్రులు లేరండి అంటే అన్నదమ్ములకు ఉండొచ్చు. అలా వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, హెల్త్ పరంగా ఉండే విషయాలు. అలానే ఆందోళన చెందాల్సిన పని లేదు కానీ బట్ జాగ్రత్త ఉండాలి, కేర్గా ఉండాలి. కుజుడి వల్ల కూడా మంచి లాభం కలగటం, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కేతు వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు ఉంటాయి. ఆధ్యాత్మిక జ్ఞానము, నిష్ణాతులు, ఎమినెంటైన వ్యక్తులతోటి కంజంక్షన్ కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే లైఫ్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, ఎలా రికగ్నైజ్ చేసుకోవాలి, ఎలాంటి యాంబిషన్లో వెళ్ళాలి, ఎలాంటి ఎయిమ్లో వెళ్ళాలి,
ఎవరితో వివాదాలు లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టోటల్గా వీళ్ళకి ఎక్కువ శాతం పర్వాలేదు, బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని గ్రహాలు బాగలేకపోవటం, కొన్ని గ్రహాలు బాగుండటం, మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి. రాహు యొక్క ప్రభావంలో విదేశాల్లో ఉండటం, ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు. అంటే మన దేశంలో ఉండే రేషన్ కార్డు వాళ్ళ దేశంలో గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు. మొన్న మధ్యన మన రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డులు ఇచ్చారు. అయితే అలా రేషన్ కార్డు అంటే ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి బాగానే ఉంటుంది. రాహు వల్ల మంచి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ధనుసు రాశి వాళ్ళు విశేషంగా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? వాళ్ళు తప్పకుండా చేయాల్సింది ఓం నమః శివాయ పంచాక్షరను, అలానే శివుడి యొక్క ఆరాధన. అంటే ద్వాదశ జ్యోతిర్లింగాలైన శ్రీశైలం, కాశీ ఇలాంటి క్షేత్రాన్ని సందర్శన చేయటం ఒకటి. వీలైతే ఇంట్లో రుద్రహోమం చేసుకొని తత్పురుషాయ మహాదేవాయ ధీమే తన్నోరుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటానికి త్రయంబక మంత్రాన్ని చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ జనవరి మాసం ఎలా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురువు గారు. మహాదేవ్. సో జనవరి నెల 2026 కొత్త సంవత్సరం, ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? సంవత్సరం మొదటి నెలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి ఫలితాలు ఉంటాయి వాళ్ళకి? ధనస్సు రాశి వారికి చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చును. ఏ రకంగా అద్భుతంగా ఉంది అంటే డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు ఉండవు అని మాత్రం చెప్తున్నా. ఇది ఒక్కటేగా, ఇంకా మిగిలినవి ఉంటుంది. ఇంట్లో ఆరోగ్య సమస్యలు కానీ, చిరాకు కలిగించే సందర్భాలు కానీ, కొన్ని గొడవలు కానీ, లైక్ జాబ్ పరమైన ఇబ్బందులు కానీ, గతంలో మనం చేసుకున్నటువంటి మంచికి మనకు గుర్తింపు లభించవచ్చును. అదేవిధంగా కొంత మన వాక్కుకు ఒక బలం అనేటువంటిది వచ్చే పరిస్థితి ఉండొచ్చును. అదేవిధంగా కొంత మన వాక్కు మూలకంగా కొన్ని ఇబ్బందులు జరగవచ్చు. సో చాలా జాగ్రత్త. మాట్లాడేటువంటి సందర్భాలలో నోరు అనేటువంటిది చాలా అదుపులో పెట్టుకొని మాట్లాడడం ఎంతో శుభాన్ని కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది. ధనస్సు రాశి వారికి ఇది చాలా గమనించుకొని ముందుకు వెళ్ళండి దయచేసి కూడా. ఎందుకంటే ధనస్సు రాశి వారంటేనే చాలా డివోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు. చాలా తెలివితేటలు కలిగినటువంటి వారు. అదేవిధంగా ఒక మంచి కళ వారి ముఖంలో ఉంటుంది. కొందరికి క్యాట్ ఐస్తో ఉండేటువంటి జాతకాలు కూడా ఉంటాయి ధనస్సు రాశి వారికి. వారు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా ఈ ధనస్సు రాశి వారికి గడిచిన రోజులలో ఒక 3-4 నెలల నుండి కొంత బాలేదు, ఇంతకుముందు కొంత పర్వాలేదు. అంటే 2024 సుమారుగా ఆగస్టు నుండి 2025 ఆగస్టు వరకు కొన్ని పనులు పర్వాలేదు అనే విధంగానే ఉన్నవి. ఇందులో కొన్ని మార్పులు చేర్పులు జరిగినవి. ఉద్యోగంలో మార్పులు చేర్పు కానీ, గృహంలో మార్పులు చేర్పులు కానీ, లేదా వీరి వైవాహిక జీవితంలో మార్పులు చేర్పులు కానీ, ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చును, వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కానీ, వివాహం ముందుకు వెళ్ళడం కావచ్చును. ఇలాంటివి కొన్ని శుభాలుగానే ఉన్నవి అని చెప్పవచ్చును. ఇక అదేవిధంగా మరీ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే వ్యాపారంలో దూసుకుపోయినటువంటి దాఖలాలు 2025లో వీరివి. 24 ఎండింగ్ నుండి 25 100% వీరిది. ఇక మరి గురువుగారు నేను దూసుకొని పోలేదని ఎవరైనా అనుకుంటారు. మరి మీరు దూసుకొని వెళ్ళలేదు అంటే అది మీ వ్యక్తిగత జాతకం. వాళ్ళకి యోగం లేదనుకోవచ్చా? చాట్లో లేదు అని నేను అన్నాను. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక టాప్ ప్రొడ్యూసర్ చాలా అంటే చాలా డౌన్ఫాల్ అయిన దాఖలాలు, ఇందులో ఒక హైప్ క్రియేట్ చేసిన దాఖలాలు ఉన్నవి. ఒక హైప్ క్రియేట్ చేసినటువంటి దాఖలాలు
కొట్టేస్తున్నాడుగా, మొత్తం కొట్టేస్తున్నాడుగా, మొత్తం మంట పెడుతున్నావు అనే విధంగా చెప్పారు. కానీ చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉండండి ఆ మూవీ. అందులో ఉన్నటువంటి హీరో కూడా యాజ్ ఇట్ ఈజ్ అంతే. అయితే ఇక్కడ ఏంది అంటే వారిద్దరికి అంటే వారు వ్యక్తిగతంగా కాకుండా వారి యొక్క పర్సనల్ ఫ్రెండ్స్ మనకు మంచి కొంత దగ్గరలో ఉండేటువంటి వారు అడగడం జరిగితే చెప్పడం జరిగింది. వారి వ్యవహారిక నామం వేరే ఉన్నది, జన్మనామం వేరే ఉన్నది. ఎప్పుడైనా ఒక మనిషి ఇప్పుడు ఉదాహరణకు నెంబర్ 1లో జన్మించాడు, అతనికి 17లో కానీ లేదా 26లో జన్మించినటువంటి వారికి మైనస్ అవుతుంది. అతనితో మూవీ తీయడం జరిగింది, పెద్ద ఫ్లాప్ తెచ్చుకున్నాడు అతను. హైప్ ఎట్లా ఉంటుందంటే మాస్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది, కానీ మూవీ చూస్తుంది. అలాంటి సందర్భాలు ఉంటాయి. సో ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే ధనస్సు రాశి వారు ఎవరెవరైతే వారి వ్యక్తిగత జాతకాన్ని పట్టుకొని ముందుకు వెళతారో మంచిగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం టైం బ్యాడ్గా ఉన్నప్పుడు వారి యొక్క లావాదేవీలు కానీ వారి యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ లేదా వారు కొన్ని డేట్స్లలో లక్కీ డేట్స్లో వారు ముందుకు వెళితే విజయం వారిని వరించే పరిస్థితి ఉంటుంది. సో ఓవరాల్గా ఎవరైతే ఇక్కడ ముఖ్యంగా ధనస్సు రాశి వారు ఉంటారో మరి ధనస్సు రాశి వారికి అధికంగా గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది. అప్పులు పుడతాయి, అప్పులు చేయాల్సి వస్తుంది, అప్పులు పుడతాయి, డబ్బులు వస్తాయి. ఇక్కడ బాగా గమనించుకోండి. సో ఇంకొక విషయం ఏమిటి అంటే ఉద్యోగాలలో మార్పిడి ఆల్రెడీ జరిగి ఉండాలి 2024 ఎండింగ్లోనే. అదేవిధంగా అనూహ్యమైనటువంటి కొన్ని ఆపదలు, కొన్ని చిక్కులు, కోర్టుకు వెళ్ళడం కానీ పోలీస్ స్టేషన్కు వెళ్ళే సందర్భాలు కానీ లేదా అలాంటి సిచ్యువేషన్స్ కలిగించేటువంటి ఒక భయాందోళనకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, అదేవిధంగా కొంత మీ పై బాస్ నుండి కొన్ని చివాట్లు కానీ ఇబ్బంది కలిగించే సందర్భాలు కానీ, ఇప్పుడంటే ఇప్పుడు వెళ్ళిపోవాలి అని అంటుంది కానీ మన బాధ్యతల దృష్ట్యా జాబ్ మానేయలేం. అదేవిధంగా కొంత అగ్ని సంబంధించినటువంటి ఇబ్బందులు, చోర భయము, అదేవిధంగా బంధుమిత్రులతో మనస్పర్ధలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి. ఓవరాల్గా ధనస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పులు పుడతవి, అప్పులు పెరిగే అవకాశం ఉంది, గొడవలు పెరిగే అవకాశం ఉంది. ఇది కూడా గమనించుకోండి. కుటుంబ సౌఖ్యము, కుటుంబంలో ప్రేమ, ఆప్యాయత, ఆదరణ, అదేవిధంగా అసలు ఎక్కడి నుండి వస్తుందో అర్థం కాదు, డబ్బు వచ్చే పరిస్థితి ఉంటుంది. డబ్బు రాబడి, ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే చక్కటి కీర్తి, వృద్ధి, పేరు ప్రఖ్యాతలు, ధనాదాయము, సంతృప్తి కలిగించే కొన్ని సందర్భాలు. డబ్బు వచ్చినప్పుడు వస్తూనే ఉంటుంది, రాదు అన్నప్పుడు కొన్ని రోజులు రాదు. మనం ఏం చేసినా కొన్ని రెమెడీస్ చేసుకుంటే వచ్చేస్తాయి, అది వేరే విషయం. సో ఇక అదేవిధంగా మరొక విషయం ఏమిటయ్యా అంటే కొంత కాళ్ళకు చేతులకు దెబ్బలు తాగే పరిస్థితి ఉంటుంది, ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటవి. అదేవిధంగా స్థాన చలనము గోచరిస్తుంది, ప్రదేశ మార్పు ఉన్నది, పదవి హీనత కనబడుతున్నది ఉద్యోగంలో. ఇప్పుడు ఇక్కడ నేను ఉండడం మంచిది కాదు అని నా 6th సెన్స్ నాకు చెప్తుంది. ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి, వాడు ఎవడో వచ్చి పో అనేదాకా ఉండాల్సిన అవసరం లేదు, అది గమనించుకోండి. అదేవిధంగా వ్యర్థ ప్రయాణాలు, అసలు ఎటు తిరుగుతున్నాం ఏమిటి అనేటువంటిది అర్థం కాకుండా ప్రయాణాలు చేయడం, ప్రయాణాలలో కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు, వాహన ప్రమాదాలు, స్త్రీ మూలక కొన్ని ఇబ్బందులు, పరిచయాలు, జాగ్రత్తగా ఉండండి. ఇది ఇట్లా ఇవాళ రేపు ఎట్లా ఉంటుంది అనేటువంటిది చెప్పలేని పరిస్థితులు ఉన్నవి. పురుషులకు కూడా స్త్రీలకు కూడా కొందరి పురుషుల పరిచయాలు మీకు కొంత ఇబ్బంది కలిగించే విధంగానే ఉంటవి. సో జాగ్రత్త. ఇక అదేవిధంగా మరీ ముఖ్యంగా ఏమిటంటే కొన్ని పనులు ముందుకు వెళ్లకుండా ఇబ్బంది కలుగుతాయి. అదేవిధంగా వృత్తి భగ్నము కనబడుతూ ఉన్నది.
ఇది కూడా చాలా జాగ్రత్త. ఇక రెండో విషయం ఏమిటి అంటే మాట అనేటువంటిది పదిలము. ఇందాకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, తొందరపాటుగా మాట అనేటువంటిది తూలకండి, మాట అనేటువంటిది తూలొద్దు. సో అధికంగా డబ్బు ఖర్చు ఉన్నది, కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నవి. అదేవిధంగా శిరోవేదన, ఎక్కువగా తలనొప్పి వచ్చే పరిస్థితి ఉన్నది, లాభాలు మందగింపు అయ్యే పరిస్థితి ఉంది, కొంత మోసపూరితమైనటువంటి వాతావరణం ఉన్నది. ఎవరు మనవారు ఎవరు మంది అనేటువంటిది గమనించుకొని ముందుకు వెళితేనే మంచి ఫలితం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క ధనస్సు రాశి వారికి. అదేవిధంగా కొంత మానసికంగా ఉల్లాసంగానైతే ఉండే పరిస్థితి కనబడుతూ ఉన్నది. దీని తర్వాత కుటుంబంలో కొన్ని ఏమైనా శుభకార్యాలు జరిపిద్దామా, లేదా ఏమైనా నోములు చేసుకుందామా, ఏమైనా అభిషేకం చేసుకుందామా, ఏమైనా హోమం చేసుకుందామా, లేదా ఏమైనా తీర్థయాత్రలకు వెళదామా, ఇలాంటి ఆలోచనలు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. సో ఓవరాల్గా తప్పకుండా శ్రీరామ రక్షా స్తోత్రం కావచ్చును, అదేవిధంగా శ్రీరాముల వారికి దద్దోజనాన్ని సమర్పించడం మూలకంగా, అదేవిధంగా ఇంకను ఒకసారి భద్రాచలం వెళ్ళి వచ్చినా కూడా వీరికి మంచి పరిస్థితి గోచరిస్తుంది ధనస్సు రాశి. ఓవరాల్గా ఇవన్నీ ధనస్సు రాశికి సంబంధించినవి. నేను ముందుగానే చెప్పాను, ధనస్సు రాశి అనగానే బాబీ, బూబే, బాలకృష్ణ, లైక్ బాలరాజు ఇలాంటివి కాకుండా మీరు జన్మించినటువంటి సమయానికి మీ వ్యక్తిగతంగా ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. అది బాగా గమనించుకోండి. లేదు మీరు జన్మించింది పలానా తులారాశిలో అయితే మీ పేరు ఏ బాలరాజో లేదా బాబీ అనో పెడితే మీరు ధనస్సు రాశి చూసుకుంటూ ఇక్కడే ఉండిపోతే అక్కడ వెళ్ళిపోతుంది మంచి లైఫ్ కానీ మంచి పీరియడ్ కానీ. సో అది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఏదో రకంగా మంచి వాళ్ళని సంప్రదించుకోండి. లేదు మనల్ని సంప్రదించినా పర్వాలేదు, ఎందుకంటే సంప్రదించండి అనే మాట అంటేనే భయం అవుతుంది. మామూలు సంప్రదింపులు కాదు ఇది. అసలు ఎక్కడికైనా వెళ్దామన్నా వెళ్ళలేని పరిస్థితి ఉన్నది మనకంట. బయట మనకు ఇప్పుడు గోకర్ణలో పితృదోష నివారణ అసలు మొన్న వెళ్ళకుండా ఎన్ని అపాయింట్మెంట్స్ అంటే వశపడలేదు. సో పర్వాలేదు, నేను తప్పకుండా నా సాయశక్తుల నేను ఉన్న దగ్గరికి మీతో మాట్లాడనేం లేదు, నాతో అయ్యింది. కానీ ఒకటి నేను చెప్తున్నాను, కళ్ళకు కట్టినట్టుగా మనం వాళ్ళకి చెప్తున్నాం చూడు, అక్కడనే వీళ్ళందరూ కనెక్ట్ అవుతున్నారు. అంటే వారి జీవితంలో ఈ విధంగా గడిచింది, ఎస్ జరుగుతున్నది ఇది, ఎస్ పలానా ల్యాండ్ సమస్య మీద నా దగ్గరికి వచ్చారు, అవును గురువు గారు కరెక్ట్ చెప్పారు, ఇక ఇంకేం కావాలో మీకు చెప్పండి అంటే ఇక మొత్తం మీరే చెప్పారు, నేనే ఉన్నా చెప్పేది అంటారు వాళ్ళు. సో ఇట్లా వీరు ఇంకా 2-3 చెప్పడం మనకి ఇదే వశం అవుతలేదు అసలు వాస్తవానికి. సో తప్పకుండా ఓవరాల్గా కొంచెం రోజు అటు ఇటు అయినా మాట్లాడే ప్రయత్నం చేద్దాం తప్పకుండా. సో ధనస్సు రాశి వారికి ఆల్ ద బెస్ట్. చాలా బాగా వివరించారు, ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. 2026 జనవరి మాసం విశేషంగా ధనుసు రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? 2026 సంవత్సరంలో ఎవరికన్నా కలిసి వస్తుందంటే అది ధనుసు రాశి వారికి మాత్రమే. నాకు తెలిసి నువ్వు కూడా ధనుసు రాశి అనుకుంటాను. ధనుసు రాశి వారికి ఈ యొక్క అర్ధాష్టమ శని వక్రించున్నాడు. మనకి 7వ ఇంటిలో ధనుసు రాశి వారికి ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మిథున రాశిలో ఉన్నాడు. భాగ్యములో ఉన్నటువంటి కేతుగ్రహం 2 లాభాలు. తర్వాత ధనస్థానంలోకి వచ్చాడు. కొంచెం ఇన్కమ్స్ కోరుకున్నంత ఉండవు, కొంచెం స్లోగా తక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి పర్వాలేదు, గ్రాడ్యువల్గా ఈ యొక్క జనవరి నెలలో పికప్ ఉంటుంది. మొట్టమొదటిగా మన ఛానల్ ప్రేక్షకులకి, మన అభిమానులకి, మన ఫాలోవర్స్ అందరికీ కూడా మన తరపున, అందరి తరపున, నీ తరపున, నా తరపున, మన ఛానల్ తరపున వాళ్ళకి ఆంగ్ల సంవత్సరం 2026 సంవత్సరంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తాం. వెరగదీసేయడమే ధనుసు రాశి వారి ఈ సంవత్సరం, ఈ నెల. కాబట్టి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి. స్లోగా పెరుగుదల కనబడుతుంది. ఇంకా ముందుకెళ్ళే కొద్దీ ఇంకా విజృంభిస్తారు. ఖర్చులు తగ్గిపోతాయి. అయితే గతంలో పాపం వీళ్ళు
బాగా ఎక్కువ అప్పులు చేసి వడ్డీల కోసం డబ్బులు తెచ్చి ఎక్కువ వడ్డీలు వ్యాపారాలు పెట్టారు. సరిగ్గా అవి పంటకొచ్చే టైంకి స్టక్అప్ అయిపోయింది ఏదో రకంగా. అంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మనకి డబ్బు ఎవరైనా నమ్మకస్తుడని పెట్టారు, ఏ రౌడీ షీటర్ అనుకుంటారు, ఎమ్మెల్యే అంటే మంచోడు అనుకుంటారు కదా. ఎమ్మెల్యే దగ్గర ఒక 80 కోట్లు కొనేసి ఒక 10 ఎకరాల ల్యాండ్ పెడతారు. వీళ్ళు ఏమనుకుంటారు, పాపం తర్వాత కట్టేసుకోవచ్చులే అనుకుంటారు. వాడేమో ఎలక్షన్కి వాడేసుకున్న డబ్బులన్నీ వీళ్ళు కట్టుకునే టైంకి రౌడీలను తీసుకొచ్చి హడావిడి చేస్తే ఏదో ఇంకొక 1 కోటో 2 కోట్లు ఎక్కువ ఇస్తారని ఏదో అలా భయపెడతారు. ధనుసు రాశి వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు ఏం కాదు. అన్ని డబ్బులు ఇచ్చిన వాళ్ళని ఎవరిని వదిలేస్తారా, ఆడో పిచ్చోడు అలా అనుకుంటూ ఉంటాడు. ఆ రకంగా ధనుసు రాశి వాళ్ళ క్షమాగుణాన్ని చూసి, ఉదాసీనతను చూసి, సైలెంట్గా చూసి వీళ్ళు సైలెంట్గానే ఉన్నారు కదా, వీళ్ళు వేసేయచ్చులే అనుకుంటారు జనం. అదేం కాదు. తర్వాత ధనుసు రాశి లో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, చిన్న పెద్ద ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళల్లో ఈ సంవత్సరం కాస్త ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ గవర్నమెంట్ నుంచి వచ్చేయడం జరుగుతాయి. అండ్ ట్రాన్స్ఫర్స్ కూడా వీళ్ళ కోరుకున్న చోటకు వస్తుంది. ధనుసు రాశి వారికి రాహు చాలా బాగున్నాడు. దానివల్ల వ్యాపారాలు చేసే వాళ్ళకి ఇదే కావాలమ్మా, మహానగరంలో మాయగాళ్ళు అయిపోతారు, అంత చిన్న సైజు మాయగాళ్ళు అయిపోతారు ధనుసు రాశి వాళ్ళు. వీళ్ళు ఏది చెప్తే అవతల వాళ్ళు తినేస్తూ ఉంటారనమాట. వ్యాపారాలు ఏం వ్యాపారాలు, కిరాణా వ్యాపారాలు, అపరా వ్యాపారాలు, బట్టల షాపులు, హోటళ్ళు, జ్యోతిషం బిజినెస్లు, దొంగ పీఠాలు, ఆశ్రమాలు, ఇలా అన్ని వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. తర్వాత ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, ఇనప ఫ్యాక్టరీలు, వెల్డింగ్ షాపులు, రిపేర్లు చేసేటటువంటివి, గ్యాస్ వెల్డింగ్ వర్క్స్, అన్ని బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు తిరుగులేదు. మొత్తం మిగతా రాసుల వారికి అందరికీ ఉద్యోగాలు ఊడిపోతుంటే వీళ్ళు మాత్రం స్టాండర్డ్గా ఉంటారు కుర్చీని పట్టుకొని. అలాగే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కూడా వీళ్ళకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ యొక్క శుక్రుడు గ్రహ ప్రభావం వలన వీళ్ళు ఇళ్ళు కొంటారు, స్థలాలు కొంటారు. పెళ్లి కానిటువంటి వాళ్ళకి పెళ్లి చేసుకుందామంటే మోడంలో ఉంది కాబట్టి వాళ్ళకి పెళ్ళిళ్ళు కొంచెం కాలం ఇంకా టైం పడుతుంది. సంతానానికి అడ్డు లేదు కాబట్టి సంతానం కలుగుతుంది. అండ్ రొమాంటిక్ యాత్రలు చేస్తారు వీళ్ళందరూ కూడా. కేరళ, ఊటీ, గీతి చల్లగా ఉందని చెప్పేసి వెళ్ళిపోతారు. అప్పుడు సంతానం పుట్టకపోతే ఏం పుడతారు. కాబట్టి లివింగ్ ఇన్ రిలేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోలివింగ్లో ఉన్నవాళ్ళు, లేకపోతే పిల్లలు పుట్టేయడానికి అవకాశాలు ఉంటాయి కొంతమందికి. అలాగే ఈ రాశి విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు ఆ విద్యార్థులందరూ కూడా బ్రహ్మాండంగా చదవడం అనేటటువంటి జరుగుతుంది. మంచి మార్కులు వస్తాయి, టాప్ సీట్స్ వస్తాయి. కోరుకున్న కాలేజీల్లోకి డొనేషన్లు కట్టి మరీ చేరిపోతారు. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళిపోతారు. అయితే వీసాలు స్టూడెంట్స్కే కాకుండా ఇతర ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి రేట్లు ఎక్కువైనా సరే వీసాలు వచ్చేయడం జరుగుతుంది. కొత్త కొత్త ఫోన్లు గిఫ్ట్లు ఇస్తారు ఈ యొక్క గర్ల్ ఫ్రెండ్స్కి, బాయ్ ఫ్రెండ్స్. అలాగే బంగారాలు కొంటారు. ఈ ధనుసు రాశి వాళ్ళకి మరి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అందువలన ఇవన్నీ కూడా మనకి ముందుకు వ్యవసాయదారులందరూ కూడా, రైతులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు. అండ్ కమిషన్ ఏజెంట్స్ మంచిగా అనుకూలంగా సంపాదిస్తారు. సినిమాలు, షికార్లు బాగా చూస్తారు. ఎంజాయ్మెంట్స్ బాగా చేస్తారు. ఆ రకంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి అందరికీ కూడా ఆర్ట్ సైడు, కల్చర్స్, ఈ ఫిల్మ్ సైడ్లో ఆర్టిస్టులు, జర్నలిస్టులు, యాంకర్లు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పైకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగమైనటువంటి ఉద్యోగస్తులు వాళ్ళకి పరిస్థితులు బాగున్నాయి. రవి మే 14 తర్వాత మకర రాశిలోకి రావడం వల్ల ప్రభుత్వం నుంచి కొంచెం వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వ క్వార్టర్స్లో ఉన్నటువంటి వీళ్ళు క్వార్టర్స్లను అద్దెకిచ్చి కొంచెం ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఉంటాయి. కకృతి పడితే
వేరే వాళ్ళకి ఇస్తే విజిలెన్స్ వాళ్ళు పట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క ఉద్యోగస్తులకు ఇచ్చేటటువంటి ఇన్సెంటివ్స్ అన్నీ కూడా సమయానుకూలంగా వీళ్ళకి వచ్చేస్తాయి. భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి, మిస్అండర్స్టాండింగ్స్, ఇవి ఒక దారికి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అండ్ భార్యాభర్తలు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు మాట్లాడుకోవడం అనేటువంటిది టెక్స్టింగ్స్, వాట్సాప్లో వీడియోలు పెట్టుకోవడం, షార్ట్స్ పెట్టుకోవడం, ఇలాగా ఈ మధ్యకాలంలో ఒక తమిళ మూవీ వచ్చింది, ఆ టైప్లో వీళ్ళు మాట్లాడుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇవన్నీ కూడా మంచిగా వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ఆరోగ్యం పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు వస్తాయి, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. గురుగ్రహం యొక్క దృష్టి ఉండడం వల్ల కాస్త ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం తగ్గుతుంది. సిరస్, మైగ్రేన్ పెయిన్స్ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇక విశేషంగా ఈ నెల ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది గురుగారు మీరు? ముఖ్యంగా మనం కోటాను కోట్ల మంది అందరికీ కూడా కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడే జ్యోతిష్యం ఇది. అందువలన ఎగ్జాక్ట్గా ఇలాగ వీళ్ళకి అందరికీ జరగాలని లేదు, కొంతమందికి మారుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఎప్పుడు ఉద్యోగాలు రావాలి, వీళ్ళకి ఎప్పుడు వస్తాయి, ఎగ్జాక్ట్గా ఏ నెలలో వీళ్ళకి భార్య కేసు పెడుతుంది కోర్టులో, భార్య మళ్ళీ కేసు ముగించుకొని ఇంటికి వస్తుంది, ఇలా బంధువుల దుర్మరణ వార్త ఎప్పుడు వినాల్సి వస్తుంది, ఆస్తులు బాగా ఎప్పుడు కలిసి వస్తాయి, ఇలాంటి పూర్తి విషయాలన్నీ కూడా వ్యక్తిగత జాతకాన్ని అడిగితే మనం చెప్పచ్చు. దీనికి ఆన్లైన్లో మనం చక్కగా మన సెక్రటరీని వాళ్ళని కాంటాక్ట్ చేసి వీళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని చెప్పచ్చు. చాలామందికి పర్సనల్గా కలవాలని ఉంటుంది, అది మనకి సాధ్యపడదు. ఎందువల్లంటే మన బిజీ షెడ్యూల్ వల్ల మనం టెంపుల్స్ అన్నీ తిరుగుతూ ఉంటాం కాబట్టి, పూజలు పునస్కారాలలో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా నాసా రిపోర్ట్స్ని బట్టి చెప్పేది కాబట్టి, మోడర్న్ సైన్స్ను ఉపయోగించి చెప్పేది కాబట్టి, చక్కగా ఏ విధమైన సందేహం అవసరం లేకుండా బ్రహ్మాండంగా మన సెక్రటరీస్ దగ్గర బుక్ చేసుకోవచ్చు అపాయింట్మెంట్. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఇంకా బ్రహ్మాండంగా వెళ్ళిపోవడం కోసం మనము శనిని కంట్రోల్లో పెట్టుకోవాలి. శని జపం చేయాలా? బాగుంది. శని స్తోత్రాలు చదవాలి? బాగుంది. సరిపోతుందా? సరిపోతుంది. ఏం చేయాలి? సూర్య గుమ్మడికాయ తీసుకోవాలి, దాంట్లో ఉన్న కట్ చేసి దాంట్లో ఉన్న గుంజంతా తీసేయాలి, దాంట్లో నూనె పోసేయాలి, నువ్వుల నూనె, దాంట్లో ఒక దీపం పెట్టాలి, అఖండ దీపారాధన. తర్వాత గుమ్మం దగ్గర శుభ్రంగా పసుపు రాసి, ఆ రాసేటప్పుడు ఇలా ఫాస్ట్గా రాస్తే ఆ చెక్క ఇందులో దిగిపోయి లోపలికి దిగిపోయి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. నెమ్మదిగా పసుపు కొంచెం అద్ది ఆ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ యొక్క వీళ్ళకి నిమ్మకాయ అటు ఇటు గడప అవతల యువతల కట్ చేసి కొబ్బరికాయ కూడా మనకి గుమ్మానికి దిష్టి తీసేసి అటు ఇటు పెట్టాలి. కాళ్ళ నడకన వెళ్ళాలి మ్యాక్సిమం. తర్వాత మర్రి చెట్టు ఆకులు తెచ్చుకొని ఇంట్లో రావి చెట్టు ఆకుల్ని మర్రి చెట్టు ఆకుల్ని పెట్టి త్రిమూర్తుల యొక్క వ్రతాన్ని వీళ్ళు చదువుకొని చేసుకోవాలి, త్రిమూర్తుల పూజ. ఈ రకంగా వీళ్ళు కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఈ నెలంతా కూడా ఉంటుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళ గురించి ఈ ప్రత్యేకంగా ఈ నెల ఎలా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.